క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా 4వ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. నేటి సువిశేషము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడనూ నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడనూ అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పాస్కా పండుగ ముగిసిన తర్వాత ఉత్థానుడైన క్రీస్తును గూర్చి ఇంతవరకు పలు విధముల ధ్యానిస్తూ వచ్చాం. నేటి ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారముగా కొనియాడుతున్నాం. ఉత్థానుడైన ఆ మంచి కాపరికి మనకు మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలను గూర్చి తెలియచేస్తుంది. కనుక ఈ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా పిలుస్తున్నాం. క్రీస్తును మంచి కాపరిగా మనం ఈరోజు ధ్యానించాలి. ప్రియ మిత్రులారా, క్రీస్తు మానవాళికి, ముఖ్యముగా క్రైస్తవులకు మంచి కాపరి. ఆయన జీవితమంతా సేవాపూరితమైనది. తన కొరకు కాక ప్రజల శ్రేయస్సు కొరకు ఆయన కృషి చేశారు. తన మందను పోషించి కాపాడి చివరకు తన ప్రాణాన్ని కూడా అర్పించారు. ఆయన తన మరణ ఉత్థానాల ద్వారా తన్ను మంచి కాపరిగా నిరూపించుకున్నాడు. తన గొర్రెల కొరకై శిలువపై తన ప్రాణాన్ని బలిగా దానం చేశారు. ఉత్థానుడైన తరువాత తన మందను ప్రోగు చేసి తన స్థానములో పేతురును శ్రీసభకు కాపరిగా నియమించాడు. క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు తన వాక్కు ద్వారా తన శరీరాన్ని బలిగా అర్పించటం ద్వారా మానవాళిని పోషించి తాను మంచి కాపరని నిరూపించుకున్నారు. అదే కార్యాన్ని ఇప్పుడు ఆయన శ్రీసభ ద్వారా కొనసాగిస్తున్నారు. తన దివ్య వాక్కు ద్వారా అందరినీ ఆయన పోషిస్తున్నారు. పరలోక భూలోకములు గతించినను నా మాటలు వృధా కావు అని క్రీస్తు చెప్పారు కదా. ఆయన మాటల్లో జీవముంది, ఆయన బోధల్లో శక్తి ఉంది. ఆ సజీవ వాక్కును శ్రీసభ మనకు అనుదినము అందించి మన జీవితాన్ని పోషిస్తుంది. యేసు తన భౌతిక జీవిత కాలములో ప్రజలతో సంభాషించి తన బోధను చేసినట్లే ఇప్పుడు ఆయన శ్రీసభ ద్వారా మనతో మాట్లాడుచు మనకు తన బోధను, ప్రోత్సాహాన్ని, ఓదార్పును అందిస్తున్నారు. క్రీస్తు తన దివ్య శరీరం ద్వారా మనలను పోషిస్తున్నారు. దివ్య సప్రసాదం మనకు ఆయన దయచేసిన దివ్య భోజనం. ఆయన వాక్కు, శరీరము రెండూ మనకు దివ్య పూజ ద్వారా అనుదినము లభించే పోషణ. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు తన వాక్కు ద్వారా చేసే వాగ్దానాన్ని తన శరీరమైన దివ్య సప్రసాదం ద్వారా నెరవేరుస్తున్నారు. సువార్త పట్టణంలో నేను మంచి కాపరిని అని పలుకుతున్నారు. దివ్య సప్రసాదములో ఆయన మంచి కాపరిగా ప్రత్యక్షమవుతున్నారు. సువార్త పట్టణంలో నా గొర్రెల కొరకై నా ప్రాణమును ధారపోయుదును అని చెబుతున్నారు. దివ్య సప్రసాదం ద్వారా తన జీవాన్ని మన ఆత్మలలో కుమ్మరిస్తున్నారు. సువార్త పట్టణంలో నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును అని పలికిన వచనాన్ని దివ్య సప్రసాదములో నెరవేరుస్తున్నారు. నా మాంసమును భుజించువాడు నాయందును, నేను వానియందును నివసింతుము. సువార్త పట్టణములో ఈ గొర్రెల దొడ్డులో చేరని వేరే గొర్రెలు నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును అని చెప్పారు.
దివ్య సప్రసాదం ద్వారా ఆయన తన మందను పోషిస్తూ ఇతర గొర్రెలను కూడా తన మందలో చేరుస్తున్నారు. క్రీస్తు వాక్కు, క్రీస్తు శరీరము రెండును మనకు అతి విలువైన దివ్య సంపద. ఈ రెండింటి ద్వారా మనము అభివృద్ధి చెందుతూ క్రీస్తును సంపూర్ణంగా పొందగలము. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నా గొర్రెలను ఎరుగుదును అని ఆయన చెప్పారు. కాపరి ప్రతి గొర్రెను ఎరిగినట్లే యేసు మనలో ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నారు. కాపరి ప్రతిదినము ఉదయము ఒక్కొక్క దానిని మేతకై దొడ్డిలో నుండి తోలుకుపోతాడు. రోజంతా గొర్రెలను మేపుతూ మందపై కాపలా కాస్తాడు. తప్పిపోయిన దానిని మందలోనికి మలుపుతాడు. దెబ్బ తగిలిన దాని గాయాలపై మందు వేసి పరామర్శిస్తాడు. ఈ విధంగా కాపరి తన గొర్రెలను వ్యక్తిగతంగా తెలుసుకుంటాడు. అట్లే మన కాపరి అయిన క్రీస్తు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తెలుసుకుంటాడు. మన శక్తిని, మన బలహీనతను, మన బాధలను, నిట్టూర్పులను, ఏడ్పులను ఆయన ఎరుగును. మన అవసరాలు, ఆశలు ఆయనకు తెలుసు. కొన్నిసార్లు ఆయన మనలను శిక్షించిన దాన్ని ప్రేమతోనే చేస్తాడు. అన్ని వేళలా ఆయన మన దాపులోనే ఉండి మనకు అండగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా గొర్రెలు నన్ను ఎరుగును అని క్రీస్తు పలికారు. క్రైస్తవులంతా ఆయన గొర్రెలు, అనగా ఆయన్ని తెలుసుకుని వెంబడించేవారు, ఆయనతో ఐక్యమై జీవించేవారు. ఆయన్ని అధికంగా తెలుసుకుంటానికి మనము ప్రయత్నం చేస్తున్నామా? ప్రార్థన ద్వారా ఆయనతో ఐక్యమై ఉండటానికి ప్రయాసపడుతున్నామా? మన అంతరంగంలో ఆయన స్వరాన్ని ఆలకిస్తున్నామా? తల్లిదండ్రుల్లో, పెద్దల్లో, శ్రీసభ అధికారుల్లో ఆయన పిలుపును వింటున్నామా? పేదల్లో, రోగుల్లో, అనాథల్లో ఆయన్ని గుర్తిస్తున్నామా? మన అనుదిన జీవిత సంఘటనలో ఆయన స్వరాన్ని వింటున్నామా? ఈ విషయాన్ని గురించి మనము ఈరోజు ధ్యానం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మనకు మార్గదర్శి. ఆయన వలె మనము కూడా మంచి కాపరిగా జీవించాలి. మనకు అప్పగించిన వారి యెడల, మన సోదరుల యెడల, ఇరుగు పొరుగు వారి యెడల మనం కాపరిగా జీవించాలి. అనగా త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి. మన గొర్రెల శ్రేయస్సు కొరకు మనము పాటుపడుతుండాలి. మన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రేమతో మన క్రింద ఉన్నవారికి సేవ చేయాలి. ప్రతి క్రైస్తవుడు ఒక మంచి కాపరిగా రూపొందాలి. తోటి వారికి, పొరుగు వారికి తన సుమాత్రుక ద్వారా, సలహా ద్వారా, సహకారం ద్వారా కాపరిగా మనము జీవించాలి. మన నోటి నుండి వెలువడు ప్రతి మాట దప్పికొన్న గొర్రెలకు జీవజలంగా మారాలి. మనం చేసే ప్రతి క్రియ ప్రేమపూరితమై ఉండి పరుల సంక్షేమానికి, సంఘ శ్రేయస్సుకు, శ్రీసభ అభివృద్ధికి తోడ్పడేటట్లు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వరా, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు. నీ కుమారుని మంచి కాపరిగా మనకు దయచేసినందులకు వేలాది వందనాలు. మంచి కాపరిగా నీ కుమారుడు మా కోసం సిలువలో మరణించాడు, ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. ప్రభువా, మేము కూడా ఈ లోకములో మంచి కాపరులుగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మేము చేపట్టే బాధ్యతలను సరిగా నెరవేర్చడానికి కావలసిన ఆత్మవరములను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.